నమస్కారం, చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కడపలో చంద్రబాబు రోడ్ షోకు భారీగా తరలివచ్చిన ప్రజలు. కడపలో మళ్లీ హత్య రాజకీయాలు తెచ్చారన్న టీడీపీ అధినేత. వైసీపీని అధపాతాళానికి తొక్కేయాలి పవన్ కళ్యాణ్. అమెరికా హూస్టన్ ప్రాంతంలో వరదలు. హత్య రాజకీయాలు చేసి జగన్ను మరోసారి నమ్మితే ప్రతి ఇంటికి గొడ్డలి గిఫ్ట్గా వస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. నవరత్నాలు పేరిట మరోసారి నవమోసాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గత మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీ అమలు చేయని జగన్ ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని చంద్రబాబు నిలదీశారు. వైఎస్ఆర్ జిల్లా కడపలో పర్యటించిన చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కడప ఎవరి జాగీరు కాదని, ప్రజలు తలుచుకుంటే ఎంతటి వారైనా నేలకు దిగాల్సిందేనని చంద్రబాబు అన్నారు. కడపలో ఆయన భారీ రోడ్ షో నిర్వహించారు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? నేను చాలా సార్లు కడపకు వచ్చాను, కానీ ఈరోజు కడప రాజకీయం మారుతా ఉంది. కడప గడప గడపలో మార్పు కనపడుస్తా ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడప అసెంబ్లీ అభ్యర్థిగా మాధవిరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గెలిపించమని కోరడానికి వచ్చాను. ఇటీవల మీరందరూ పేరు పెట్టారు, కడప రెడ్డమ్మని గెలిపించమని కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. ఏదైతే ఈ కడపలో రౌడీజం ఉందో ఆ రౌడీజాన్ని అణిచివేయడానికి మాధవిరెడ్డి గారు అలయాస్ రెడ్డమ్మ గారే సూటబుల్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు నేను కడప రాయలసీమ నడి బొడ్డు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా ఒక నాయకుడికి మీరు ఓటేస్తే, నమ్మి ఓటేసిన తర్వాత మీకు మంచి చేసి మీ జీవన ప్రమాణాలు పెంచాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఆదర్శంగా ఉండాలి అవునా కాదా అని అడుగుతున్నా. పోటీ చేసే నాయకులు కూడా ప్రజాభిమానం, ప్రజల శ్రేయస్సు కోసం, అదే సమయంలో మీకు శాంతి భద్రతలు కాపాడే వ్యక్తి ఉండాలి అవునా కాదా అని అడుగుతున్నా. మొన్ననే సైకో జగన్ వచ్చాడు. నేను ముద్దుగా పిలిచే పేరు సైకో. ఎందుకంటున్నానంటే ఒక అహంకారి వ్యక్తి. నేను రాజశేఖర్ని చూసా, 45 ఏళ్లు రాజకీయాలు చేశా. నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. ఒక అహంకారి, ఆయన నేచర్ చూస్తే ఒక సైకో నేచర్, ఎవ్వరిని భరించలేడు. కడాన ఆయన వాళ్ళ తండ్రి కూడా భరించలేక ముఖ్యమంత్రిగా ఉంటే బెంగళూరు పంపించాడు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కన్న తల్లిని తిండి పెట్టిన వాడు నీకు నాకు ఒక లెక్క తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కన్న చెల్లికి ఆస్తిలో హక్కు ఇవ్వనవాడు నీకు నాకేమైనా చేస్తాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గౌరవం తెలియని వ్యక్తి, సంస్కారం నేర్చుకోని వ్యక్తి, ఇంకో పక్క విధ్వంసకారుడు. చాలా ప్రమాదం ఇది. ఒక ఇంట్లో ఉంటే మనకి ఇబ్బంది లేదు, ఒక ఊర్లో ఉంటే ఆ ఊరు నాశనం అవుతుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. అదే ఈరోజు జరుగుతా ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక దోపిడీదారుడు, ఒక బందిపోటుతనం, మొత్తం సంపదంతా అతనికే కావాలి. మీరు చూడండి, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత బరిదెగించిన వ్యక్తిని. శాండ్ ఏం తమ్ముళ్ళు మొత్తం దోచేశాడా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు మీ బాధ్యత
ఒక్క మాదిగ ఓటు కూడా జగన్ కు పడకూడదు. మీరు అడగాలి. తెలుగుదేశం ఎన్డీఏ వర్గీకరణ చేస్తా అన్నారు. నీ సమాధానం ఏంటని అడగండి. సమాధానం చెప్పకపోతే పరిష్కార మార్గం చిత్తుగా ఓడించి వర్గీకరణ కోసం మీ ఓటు వేయాల్సిందిగా, ఎన్డీఏకి వేయాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు. చాలా బాగా జరిగింది. ఈ మీటింగ్ జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ, ఇప్పుడే గోవర్ధన్ రెడ్డి గారు ఒక 5 లక్షల రూపాయలు పార్టీకి విరాళంగా ఇచ్చాడు. చాలా సంతోషం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు కూడా ఓటు, దానికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా చేయాలి. ఇప్పుడు మా భూపేష్ రెడ్డి ఉన్నాడు, ఆయన దగ్గర ఏం డబ్బులు లేవు. ఆయన బండి నడపాలంటే మీరు కూడా ముందుకు రావాలి. మీరు కష్టాల్లో ఉన్నారు. మీ ఆదాయం లేదు, వ్యాపారాలు పోయినాయి, చిన్న చిన్న వ్యాపారాలు పోయినాయి, రైతులు దెబ్బతిన్నారు, ఉద్యోగస్తుల జీతాలు రావడం లేదు, అన్ని ఇబ్బందులున్నాయి. మళ్లీ అన్ని కూడా మనం సెట్ చేద్దాం. మీకు మనో నిబ్బరం కావాలి, మనో సంకల్పం ఉండాలి. అందరి మాట ఒకటే, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తుని చూద్దాం. మీరందరూ కూడా మరొక్కసారి 10 రోజులు మీరు కష్టపడండి. 5 ఏళ్లు మీకోసం మేము కష్టపడతామని మరొక్కసారి హామీ ఇస్తూ, రేపటి నుంచి నాకు గ్రాఫ్ కనపడాలి. ఈ కడపలో కడప రెడ్డమ్మ గ్రాఫ్ పెరగాలి. ఎంపీగా భూపేష్ రెడ్డి గ్రాఫ్ పెరగాలి. అది పెరగకపోతే ఇంకా మీలో ఏదో ఒక బలహీనత ఉన్నట్టు అవుతుంది. మీ భవిష్యత్తు కోసం నేను చెప్పేది. అందుకే అందరం కలిసి ముందుకు పోవడం కోసం కడపను అభివృద్ధి చేసుకుందాం, రాయలసీమను అభివృద్ధి చేద్దాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటా అని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మందని, జగిత్యాల జిల్లా నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాల, ఖమ్మం జిల్లా పమ్మిలో 46.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెం, మంచిర్యాల జిల్లా హజీపూర్, కరీంనగర్ జిల్లా వేణవంకలో 46.5 డిగ్రీలు రికార్డు అయినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబాబాద్, నారాయణపేట్, జయశంకర్, వరంగల్, ములుగు, జనగామ, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, హనుమకొండ, కొత్తగూడెం, నిర్మల్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. కొమరంభీం, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలో 45, హైదరాబాద్లో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకిపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందించి సకాలంలో జీతాలు, పెన్షన్లు, ఇతర అన్ని ఆర్థిక ప్రయోజనాలు చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగులు, పింఛనర్లు, టీచర్లకు బహిరంగ లేఖ రాసిన ఆయన ఉద్యోగులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తూ నాడు నేడు అంశాలను ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎవరికి ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం, ఎవరిది ఉద్యోగుల అణచివేత ప్రభుత్వం గుర్తించాలన్నారు. గత 5 ఏళ్లుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఇబ్బందులను కళ్లారా చూశానని చెప్పారు. నెలల తరబడి జీతాలు రాక, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యోగ కుటుంబాల దీనకథలు చూసి చలించిపోయినట్లు తెలిపారు. హక్కుల కోసం ఉద్యమించిన ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఉద్యోగుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ పీఆర్సీ తెచ్చారని ఆక్షేపించారు. అదనపు క్వాంటం పింఛన్ తగ్గించి వృద్ధులను ఇబ్బంది పెట్టారన్నారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని మోసగించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను అంధకారంలోకి నెట్టేసిన వైసీపీని అధపాతాళం తొక్కేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. లేకుంటే మన భవితకు మరింత నష్టం కలుగుతుందని ప్రజలను హెచ్చరించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోతో అందరికీ మేలు జరుగుతుందన్న పవన్ అమలు బాధ్యతను తాను తీసుకుంటానని విశాఖలో నిర్వహించిన వారాహి విజయవీర సభలో హామీ ఇచ్చారు. జగన్కు భూమిని తొలిచి డబ్బు తీయడమే తెలుసని, భూమిలో విత్తనం నాటి పంట పండించి ప్రజల ఆకలి తీర్చడం తెలియదని పవన్ విమర్శించారు. ఇందాక సాయంత్రం పాలకొండ నియోజకవర్గానికి వెళ్లి నిమ్మక జయకృష్ణ గారని, కొత్తపల్లి గీత గారని వారికి
చేసి వచ్చా, ప్రచారం చేసి వచ్చా. ఒకటే అనిపించింది అక్కడ, మన ఉత్తరాంధ్ర వైజాగ్ అన్న, ఉత్తరాంధ్ర అన్న నాకు చాలా ప్రాణం, చాలా నటన ఇక్కడే ఓనామాలు దిద్దుకున్నాను. సో నాకు తమ్ముళ్ళు ఒక పాట గుర్తొచ్చింది. పాలకొండలో మల్లికార్జునరావు గారు క్యారెక్టర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటా ఉంటారు. మన ఉత్తరాంధ్ర పాట వైజాగ్లో నేను ఇక్కడ యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు శిక్షణలో ఒక పాట గుర్తొచ్చింది. అంటే ఒక 50 అడుగులున్న తాడి చెట్టు ఎక్కలు, 12 అడుగులు 16 అడుగులు తాడి మన ఈత చెట్టు ఎక్కలేవు కానీ మళ్ళీ నీకు ఎందుకు పెళ్ళి అన్నట్టు ఆ పాట పాడి వినిపించారు. ఒకటి, ఉత్తరాంధ్ర అంటేనే ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు. ఇది నా మాటలు కాదు, సిక్కోలు 6 ప్రాణాలని చెప్పి ఒక రచయిత రాసినాయి. ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు, ఇది ఉత్తరాంధ్ర 6 ప్రాణాలు. ఇది సో వాటి గురించి గుర్తొచ్చి మాట్లాడుతా, ఆట పాట అంటే గుర్తొచ్చింది. అంటే తాడి సెట్టెక్కనేవు, తాడి కళ్ళు తెంపనేవు, ఈత సెట్టెక్కనేవు, ఈత కళ్ళు తెంపనేవు, తాడి సెట్టెక్కనేవు, తాడి కళ్ళు తెంపనేవు, ఈత సెట్టెక్కనేవు, ఈత కళ్ళు తెంపనేవు, మళ్ళీ ఓ మళ్ళీ ఓ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, ఓ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. పాట నేను మిమ్మల్ని సినిమాల్లో పాడానని చెప్పడానికి చెప్పట్లా, మళ్ళీ ఓటు అడగడానికి జగన్ వస్తున్నాడు. అందుకని మళ్ళీ ఆయనేమో నువ్వు తాడి చెట్టు ఎక్కలేవు, ఈత చెట్టు ఎక్కలేవు అన్నావు. నువ్వు సిపిఎస్ రద్దు చేయలా, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయలా, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాల, ఇలా మహిళలకి ప్రాణరక్షణ కల్పించలా, అడ్డగోలుగా సముద్రం మొత్తం మత్స్యకారులకి నిలబడలా, ఇక్కడ కూర్చోబెట్టి అడ్డగోలుగా వేలాది ఎకరాలు దోచేశాం, భూముల్ని రక్షించలా. మన మళ్ళీలాగా మళ్ళీ మన జగ్గుబాయికి ఎందుకే నీకు ఎన్నికలు, ఎందుకే ఓటరు. సో మన మళ్ళీకి చెప్పండి, వైసీపీ మళ్ళీకి నీకెందుకే పెళ్లి మళ్ళీ వాళ్ళు చాలేరు. ఉత్సాహం ఉంది కదా. నేను మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా. నాయకత్వం అంటే ఒక తరం కోసం ఆలోచన ఇవ్వడం. నేను ఎప్పుడు కూడా సినిమాలో ఉన్నప్పుడు ఒక్క ఫ్యాన్ క్లబ్ నేను పెట్టలా, ఒక్క సినిమా ఫంక్షన్ నేను కూర్చోబెట్టి నా సినిమా చూడమని నేను చెప్పలా. నేను చదువుకుంది నాని పాల్కి వాళ్ళని చదువుకున్నాను. నేను చదువుకుంది ఒక లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ చదువుకున్నాను. అంబేద్కర్ గారు వాళ్ళకి రచనలు చదివాను, వ్యాసాలు చదివా, హిస్టరీ, సోషల్ సైన్సెస్, పొలిటికల్ హిస్టరీ, బయోగ్రఫీస్, సాధారణ మనిషి కష్టాలు ఎలా ఉంటాయో చదివా. ఒక నోమ్ చోమ్స్కీ చదివా. ఇంత అవగాహన చేసుకుని రోడ్ల మీద తిరిగితే అన్నిటికంటే కూడా గొప్ప పాఠం, ఉద్యానంలో అందరికీ నీడనిచ్చే చెట్ల మధ్యలో ఉండి వాళ్ళకి సంపద నీళ్లు కల్తీ అయిపోయి కిడ్నీ వ్యాధులు వస్తుంటే వాళ్ళ కష్టాన్ని చూసి చలించిపోయాడు. అందరం పక్కనే ఉన్నాం, వెళ్ళి మాట్లాడితే ఆ రోజున అదృష్టవశాత్తు చంద్రబాబు గారు కూడా కొంచెం ఆలోచించి బలమైన నిలబడే వ్యక్తి కాబట్టి పబ్లిక్ పాలసీకి ఆయన స్పందించారు. ఈ రోజుకి మనం తాగునీటికి ఇబ్బందులు పడతా ఉన్నాం, నీరు కల్తీ అయిపోయింది, సాగునీటికి సమస్యలు ఉన్నాయి. సముద్రం అనేది సంపద. విశాఖలో సముద్రం కానీ ఉత్తరాంధ్ర సముద్రం కానీ ఇది సంపద. ఈ సంపద ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తం వాళ్ళ నేవల్ ఫోర్స్ తోటి ప్రపంచాన్ని ఆక్యుపై చేశారు. సముద్రం అంటే సంపద. కానీ అలాంటి సముద్రం చెత్త కుప్పలా చేసేశారు అందరూ. మనకి పరిశ్రమల్లోని వ్యర్థాలు అన్ని సముద్రంలోకి వదిలేస్తారు, శుద్ధి చేయరు. కాలుష్యం ఉంది, బూడిద వచ్చేస్తుంది, ఎవ్వరూ పట్టించుకోరు. ఏదైనా మాట్లాడితే ఎవరికి సమయం లేదు. ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఒక ఎల్జీ పాలిమర్ జరిగినప్పుడు బయటకు వస్తాం, విషవాయువులు వచ్చినప్పుడు బయటకు వస్తాం. నాకు కూడా చిరాకు ఉంది నా మీద.
నేను ఒక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడగలను, చేయగలను. కానీ నిజంగా నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం ఎప్పుడు రిగ్రెట్ అయ్యానంటే, నన్ను గాజువాకలో గెలిపించున్నా, భీమవరంలో గెలిపించున్నా, అరే మన పాలిమర్స్ విషయంలో, ఎల్జీ పాలిమర్స్ విషయంలో గొంతినిపించేవాడిని. ఫీజు రీఎంబర్స్మెంట్లు రాలేదే, అరే యువత తాలూకు వేదనను వినిపించేవాడిని. అరే మత్స్యకారులకి సరైన భృతి ఇవ్వలేదు, అది వినిపించేవాడిని. వాళ్ళకి వలలు, బోట్లు కూర్చొని ఏమేమో అది వినిపించేవాడిని. రైతులకి మద్దతు ధర లేదు, అది వినిపించేవాడిని. 30,000 మంది పైచిలకు ఆడబిడ్డలు అదృశ్యమైపోతే వచ్చి ఒక్కొక్కరిని ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న 151 మందిని చొక్కా పట్టుకొని నిలదీసేవాడిని అసెంబ్లీలో. అలా అనిపించింది. నేను ఈ రోజున కోరుకుంటుంది ప్రచారం. నేను ఈరోజు జస్ట్ కూటమికో లేదంటే జగన్ ఓడించడానికో రాలా. మన భవిష్యత్తుకి బంగారు బాట వేయటానికి వచ్చాను నేను. ఈ రోజు నేను దాదాపు 6 మంది అభ్యర్థులు ఉన్నారు. భరత్ గారితో సహా, వంశీకృష్ణ యాదవ్ గారితో సహా అందరూ అభ్యర్థులు నిలబడి ఉన్నారు ఇక్కడ 6 మంది. నేను మీకు మాటిస్తున్నా, నేను పని చేస్తా, అందరి చేత పని చేయిస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా కూర్చొని సంపదని సంపాదించడానికి రాలా. బలమైన ప్రభుత్వాన్ని, బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నారు. గతంలో మీకు ఇట్లా ఉండొచ్చు, అలా ఉండొచ్చు అనుకోవచ్చేమో, కానీ ఈసారి లీడ్ చేస్తుంది ప్రధానమంత్రి గారు. బాగా 4 దశాబ్దాల అనుభవం, 14 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు గారు. దశాబ్ద కాలంగా మీకోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మా ఇంట్లో మా అమ్మతో మాట్లాడేవాడిని, నీకెందుకురా రాజకీయాలు, అందరూ తిడుతున్నప్పుడల్లా మా అమ్మ అంటది, ఎవడ పాప నాడు పోతాడులే అంటది మా అమ్మ. నేనంటనా, ఎవడి పాప నాడు పోతే కూర్చోబెట్టి ఒక లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ రావాల్సిన అవసరం లేదు, ఎమర్జెన్సీ కోసం నిలబడాల్సిన అవసరం లేదు, ఒక వీరనారి గున్నమ్మ రావాల్సిన అవసరం లేదు, ఎవరు రావాల్సిన అవసరం లేదు, కృష్ణుడు కురుక్షేత్రం చేయాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్తు మనమే నిర్మాణం చేసుకోవాలి. మన బాధ్యత మనమే తీసుకోవాలి. అంతేగాని ఎవడ వచ్చి మన బతుకుల్ని, మన తలరాతల్ని రాయుడు. మన తలరాతలు మనమే రాసుకోవాలి. దైవం మనుష్య రూపేణ, రాముడైనా సరే, దేవుడైనా సరే మనుష్య రూపంలో పుట్టే మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. ఎవ్వరూ పరిష్కరించరు. వైఎస్ జగన్ లాంటి ఒక దోపిడీదారు ప్రభుత్వం ఉంటే పాపం వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు. ఈ ఎంపీ మూర్తి తన కర్మ తను పోతాడు. ఎవ్వరు పోరు. మనం చొక్కా పట్టుకొని కిందకి లాగి బంగాళాఖాతంలో కలిపేస్తే తప్ప ఎవ్వడు కలవడు. వాళ్ళు పోరు. వాళ్ళకి బుద్ధి రాదు. మన బలం అది. ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, అరే మీరు సముద్రం శక్తి ఉన్నంత యువత, మీరు ఆది పరాశక్తులు, ఆడ వీర మహిళలు బోళ్ళంత శక్తి ఉంది. మనిషిని ఒక భగత్ సింగ్ తలుచుకుంటే ప్రపంచం మారిపోయింది. ఒక్క శ్రీశ్రీ 1918లో ఎముకలు మళ్ళీ సోమరులారా చావండి అంటే ఈ రోజుకి మహాప్రస్థానంతో అందరం ఊగిపోతాం. ఒక్కడు తలుచుకుంటే. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. వన్ మ్యాన్స్ కరేజ్. ఇది నా ఒక్కడి సొంతం కాదు. అది ఒక్కడి సొంతం కాదు. మీలో ప్రతి ఒక్కరిలో ధైర్యం ఉంది. ఇక్కడున్న ఆడబిడ్డల్లో కావచ్చు, ఇక్కడున్న పైన పెద్దల్లో కావచ్చు, మేడల్లో మిద్దెల పైన పెద్దల వల్ల కావచ్చు, ఆ దూరాన అల్లంత దూరాన కూర్చొని జెండాలు పట్టుకున్న ఒక్కొక్క యువకులు కావచ్చు, యువత కావచ్చు. ధైర్యం అనేది మీ గుండెల్లో ఉంటుంది. నేను అందుకనే ఎందుకు పెట్టానంటే, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు అందరు చెప్పారు, సార్ వాళ్ళు జైల్లో ఉన్నారు, తెలుగుదేశంని మనం నొక్కేసి మనం ఎదిగిపోదామంటే నేను ఒకటే చెప్పా, ఓకే సరే నేను మీరు అనుకున్నట్టుగానే చేద్దాం. ఒకవేళ ఓడిపోతే, ఒకవేళ జగన్ మళ్ళీ వస్తే మళ్ళీ ఒక్కొక్క మారు జగన్ ఎఫోర్డ్ చేయగలరు అని అడిగా. ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇంకొక మారు జగన్ మీరు కావాలని కోరుకుంటున్నారా మీరు? నేను అదే చెప్పా. నేను 5 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించేవాడిని. ఒక జనసేన పార్టీ కోసం నేను కాదు. ఒక పార్టీ తాలూకు ముఖ్య ఉద్దేశం 5 కోట్ల మంది ప్రజలని గుండెల్లోకి తెచ్చుకొని పరిరక్షించుకోవటం.
అరే ఇది నా జనం, ఇది సొంతం చేసుకో. సొంతం చేసుకోకపోతే ఎవరు నేను సొంతం చేసుకుంటారు? మిగతా వాళ్ళు అలా ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు. నేనైతే మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నన్ను నేను తగ్గించుకొని నేను మిమ్మల్ని పెంచాను. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో. అందరం చంద్రబాబు గారికి అర్థమైంది, బీజేపీ నాయకత్వానికి అర్థమైంది. నేను ఒకటే చెప్పాను ప్రధానమంత్రి గారి దగ్గరికి, అందరి నాయకులందరి దగ్గరికి 2 చేతులు జోడించి అడిగా. నలిగిపోతుంది రాష్ట్రం. మేము చెన్నైలో ఉన్నప్పుడేమో కూర్చోబెట్టి మీరు మద్రాసు వాళ్ళు కాదు వెళ్ళిపోండి అని చెప్పి తరిమేశారు. అలాదని చెప్పి మన తెలుగు వాళ్ళు రాష్ట్రం అనుకుంటే కూర్చోబెట్టి నువ్వు తెలంగాణ వాడి కాదు ఆంధ్రోడు అని పంపించేశారు. ఇక్కడికి వస్తే మళ్ళీ కూర్చొని నువ్వు లోకల్ నాన్ లోకల్ కాదంటే ఎక్కడికి పారిపోతావు? ఈ నేలని వదిలి, ఈ బంగాళాఖాతం కూర్చొని ఈ భూమిని వదిలి వెళ్ళిపోతా, సముద్ర తీరాన్ని ప్రాంతం వదిలి వెళ్ళిపోద్దా? నాగావళి వంశధార ఈ నదిని ఈ నేలను దాటి వెళ్ళిపోతాయా? నాకు ఒకటే చెప్పాను, మనం చెయ్యాల్సింది ఏంటి? ఒక చెట్టు నీడనిస్తుంది, పండ్లు ఇస్తుంది. ఒక నది దాహాన్ని తీర్చి పాడి పంటలకి మనకు అన్నం ఆకలి తీర్చే పంటనిస్తుంది మనకి. నిజంగా ప్రజాక్షేమం ఆలోచించేవాడు ఎవడైనా సరే, అరే ఏమైపోతారు మనం అందరం కలెక్టివ్గా ఉండకపోతే? ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, అందరం కలిసికట్టుగా ఉండకపోతే అందరం నాశనం అయిపోతాం. ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అంశాన్ని మే 7న విచారిస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తెలిపింది. విచారణకు సిద్ధమై రావాలని ఈడీ తరపు న్యాయవాదికి సూచించింది. ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సమయం పడుతుందన్న ధర్మాసనం ఆ కారణంగానే మధ్యంతర బెయిల్ పిటిషన్ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. కేవలం పిటిషన్ మాత్రమే విచారిస్తామని, మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అని స్పష్టం చేసింది. మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న అరెస్ట్ అయిన కేజ్రీవాల్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందన తెలియజేయాలని ఏప్రిల్ 15న ఈడీకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అమెరికా హూస్టన్ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలతో శాన్ జెసింటో నది ఉధృతంగా ప్రవహించడం వల్ల పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర హారిస్ కౌంటీ నదీ పరిసరాల్లో ఉన్న వారిని అధికారులు ముందు జాగ్రత్తగా ఖాళీ చేస్తున్నారు. రహదారులు నీటితో నిండడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడిందని, పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయని స్థానికులు తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఫలితంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. మోకాళ్ళ లోతు పైగా వర్షపు నీరు నిలిచిపోయింది. సబ్వేలన్నీ వరద నీటితో నిండిపోయాయి. చెరువులను తలపించాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా కళాశాల క్యాంపస్లో జరిగిన నిరసనలకు సంబంధించి ఇప్పటివరకు కనీసం 2000 మందిని అరెస్ట్ చేశారు. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం ఏప్రిల్ 17న కొలంబియా యూనివర్సిటీలో టెంట్ క్యాంప్మెంట్ ప్రారంభమైనప్పటి నుంచి 35 క్యాంపస్లలో అరెస్టులు జరిగాయి. ఇంతలో కొలంబియా యూనివర్సిటీ భవనం నుండి నిరసనకారులను తొలగించే పనిలో పాల్గొన్న ఒక పోలీస్ అధికారి హాల్ లోపల తన తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. ప్రదర్శనకారులు ఏప్రిల్ 30న హామిల్టన్ హాల్ను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న టెంట్ క్యాంప్మెంట్ నుండి క్యాంపస్లో తమ ఉనికిని పెంచుకున్నారు. ప్రదర్శనకారులను బలవంతంగా తొలగించేందుకు నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించడంతో కళాశాల క్యాంపస్లలో కొన్ని రోజులుగా ఉద్రిక్తత నెలకొంది. ఇది విస్తృతంగా అందరి దృష్టిని ఆకర్షించి ఘర్షణలకు దారితీసింది. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మరోసారి బీజేపీ జెండా ఎగరేయాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 5న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీజేపీ బూత్ అధ్యక్షులు, బూత్ కోఆర్డినేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. 10న ప్రధాని మోడీ హైదరాబాద్ రానున్నారని, ఆ పర్యటనను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి శుక్రవారం రాత్రి సికింద్రాబాద్లో రోడ్ షో నిర్వహించారు. మాజీ గవర్నర్ తమిళిసై, సినీ నటుడు సాయి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ కిషన్ రెడ్డిని మరోసారి గెలిపించి పార్లమెంటుకు పంపాలన్నారు. దేశం భద్రంగా ఉండాలంటే మరోసారి మోడీని ప్రధాని చేయాలని కోరారు. కాంగ్రెస్ ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదని ఎద్దేవా చేశారు. నేను సికింద్రాబాద్ బిడ్డాను, నేను ఎప్పుడైనా మీ దగ్గరే ఉంటాను. ఇప్పుడు మనకు అతిథిగా వచ్చినటువంటి మన తమిళిసై సౌందరరాజన్ గారు మాట్లాడు. అందరికీ నమస్కారం. నా ఇక్కడ రావడం, మీ అందరూ కలవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎవరికి ఓటు వేయాలి? మోడీకి, మోడీజీకి, కిషన్ రెడ్డి గారికి ఓటు వేయండి. ఎందుకు ఓటు వేయాలి? సుపర పరిపాలన కోసం మోడీకి వేయండి.
దేశాన్ని సురక్షితంగా ఉంచాలంటే మోడీజీకి కిషన్ రెడ్డి గారికి ఓటు వేయండి. దేశానికి బలమైన ప్రధాని కావాలి అంటే మోడీజీకి కిషన్ రెడ్డిజీకి వేయండి. నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రధాని ఎవరు? బీఆర్ఎస్ కు ఓటు వేసిన ప్రధాని ఎవరు? తెలియదు. బీజేపీకి ఓటు వేసిన ప్రధాని ఎవరు? బలమైన నాయకుడు మోడీజీ. బలమైన నాయకుడు మోడీజీ. సో యారికి వేసిన ఓటు? మోడీజీకి వేసిన ఓటు. ఇప్పుడు మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నాను చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరికి ఓటు వేయాలనుకున్నాను? మోడీజీకి, బీజేపీకి, కిషన్ రెడ్డి గారికి, తామర గుర్తుకు ఓటు వేయండి. ధన్యవాదాలు. చివరి దశ డీబీటీ చెల్లింపుల ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. బటన్ నొక్కితే అకౌంట్లలోకి నగదు బదిలీ అయ్యే ప్రక్రియనే డీబీటీ అంటారు. ఇప్పటికే వివిధ పథకాలకు సంబంధించి నగదు బదిలీ ప్రక్రియ పెండింగ్లో ఉంది. చదువుకునే విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన, లానేస్తం నిధులు విడుదల కావాల్సింది. దీనికోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. చివరి దశ చెల్లింపుల కోసం ఇప్పటికే ఈసీని అనుమతి కోరింది ప్రభుత్వం. అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి రాలేదు. పులివెందుల్లో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ప్రతిరోజు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకించి మహిళలను ఆకట్టుకునే పనిలో ఉన్నారని ఇంటింటికి తిరుగుతూ ప్రజల బాధలు తెలుసుకుంటున్నారు. పెన్షనర్ల అవస్థలు మళ్లీ జగన్ వస్తేనే తగ్గుతాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తన పాలనపై ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. నమస్కారం.